గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకుందాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతు, పాల్గొన మాసం, బహుళపక్షం. తిథి తదియ రాత్రి 6:58, తదుపరి చౌతి. నక్షత్రం స్వాతి రాత్రి 6:39, తదుపరి విశాఖ. వర్షం రాత్రి 12:42 నుంచి 2:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుంచి 11:18 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృత గడియలు ఉదయం 8:58 నుంచి 10:44. రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:17, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూసేద్దాం. ఉప్పల్లో సిక్సర్ల ఉప్పెన, మౌలిక వసతులతో రెట్టింపు పని, 4 ఖరారు పెండింగ్, పచ్చ నోట్ల పాన్పుపై అస్సాం అవినీతి నేత, కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు, ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, వాట్ను తాగేశారు అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. మరి వీటికి సంబంధించిన వివరాలను చూద్దాం. మౌలిక వసతులతో రెట్టింపు పని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడారు. హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 32 ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్షించారట. ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్న సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టి, జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఉప్పల్లలో సిక్సర్ల ఉప్పెన, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదైంది. 277 3తో సన్ రైజర్స్ రికార్డు, ముంబై 246-5 అని చెప్పేసి వార్తిచ్చారు. 4 ఖరారు పెండింగ్, ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని విన్నపమంట. ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించనున్నారట. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా కొలిక్కిరాని అభ్యర్థులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో మరో 4 లోక్సభ నియోజకవర్గాలకి కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు అవకాశం కల్పించారు అని చెప్పేసి చెప్తున్నారు. పచ్చ నోట్ల పాన్పుపై అస్సాం అవినీతి నేత అంటూ వార్తించారు. వైరల్ అయిన చిత్రంతో కలకలం రేపింది. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెప్తారు. మద్యం కుంభకేణం సొమ్ములపై ఆధారాలు కోర్టుకు అందిస్తారు అని చెప్పేసి అరవింద్ సతీమణి సంచలన ప్రకటన చేసిందట. కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు పెట్టింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, 2 మహిళలు సహా 6 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది అంటూ దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే వ్యాట్ను తాగేశారు. మద్యంపై విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత జరిగిందట. అమ్మిన సరకంతా లెక్కల్లో చూపకుండా గోల్మాల్ చేశారట. 2 డిస్టలరీలోనూ ఈ 500 నోట్ల అక్రమాలు బహిర్గతం. మొత్తం 19 చోట్ల తనిఖీ చేస్తే ఇంకెంతో అంటూ వ్యాపారులు, అధికారులు, నేతలు కుమక్కు. విచారణలో గుర్తించిన ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. సీఎం ఆర్ఎఫ్ సొమ్ము ₹10.50 స్వాహా, 4గురిని అరెస్ట్ చేశారట. తాకట్టులోనే ప్లాట్లకు రిజిస్ట్రేషన్, ప్రైవేట్ ఫైనాన్షియర్లతో పాటు కొనుగోలుదారులకు టోకరా. వెలుగులోకి సాహితీ సంస్థ మరో నిర్వాకం, ₹323 కోట్లు నష్టపోయామన్న బ్యాంక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారట. 13 క్వింటాల పేలుడు పదార్థాలు పట్టువేత జరిగింది. 2ని అరెస్ట్ చేశారు. పరారీలో మరో నిందితుడు. పశువుల మేతగా మారుతున్న ఆరుగలం పంట, ఆరుగలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతుంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పూటకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. గ్రూప్ 1 ఉద్యోగుల పేరిట టోకరా వేశారు. 4 సభ్యులు మూటా మోసం చేశారు. మాజీ పోలీస్ అధికారి కుటుంబం వద్ద ₹2.50 కోట్లు వసూలు చేయడం జరిగిందంట. మార్చిలోనే వడగాలు, నెలాఖరులో 40 డిగ్రీల దాటే అవకాశం ఉందంటున్నారు. వాతావరణంలో మార్పులే దీనికి కారణం అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించిందట. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫోటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన అయింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రదర్శిస్తున్న చిత్రం అని చెప్పేసి అరుణ్ కుమార్ నల్లిమేళ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామలో చోటు చేసుకుంది. 21 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి జనగామకు వలసగా వచ్చారని చెప్పేసి పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఇక 3 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడం జరిగిందట.
ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ చూద్దాం. సత్వర న్యాయం వసతుల కల్పనతో అంటూ వార్తించారు. మరో 4 లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. మోసాలు నేరాలే వారి చరిత్ర. ధాన్యం దళారుల దోపిడీ. హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్మాల్. ట్యాపింగ్ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు. కేజ్రీవాల్ నిజాలని వెల్లడిస్తారు. అమెరికా జోక్యంపై అభ్యంతరం. ఇవి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. వసతుల కల్పనతో సత్వర న్యాయం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఆ అంశాన్ని మనం ఇందాకే ఈనాడులో చూసాం. ఇక్కడ కూడా ప్రధాన వార్తలు ఇచ్చారు. అలాగే మరో 4 కాంగ్రెస్ లిస్ట్ విడుదల చేసింది. లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. మెదక్, నిజామాబాద్, భువనగిరి, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. మరో 4 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. 31న మరోసారి భేటీ కానున్న సిఈసి అని చెప్పేసి చెప్తున్నారు. మోసాలు నేరాలే వారి చరిత్ర. ప్రొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ఏపీ సీఎం జగన్. చిన్నాన్న వివేకను ఎవరు చంపారు, ఎందుకు చంపించారో అందరికీ తెలుసు. చంపినోన్ని చంద్రబాబు ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకున్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు, పురంధేశ్వరి బంధువులే. నేరం వాళ్ళు చేసి నెప్పం వైఎస్ఆర్సీపీపైకి తోస్తున్నారు. బతుకున్నప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు, చనిపోయాక వీళ్ళే విగ్రహాలు పెట్టిస్తారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు మనకు ప్రత్యర్థులు. వీరంతా కలిసి నన్ను దెబ్బతీసేందుకు కుట్రలు కుతంత్రాలు. ఈసారి నా 2 చెల్లెళ్ళు కూడా కుట్రలో భాగ్యస్వాములయ్యారు. మీకోసం 130 సార్లు బటన్ నొక్కి రూపాయలు 2.70 లక్షల కోట్లు జమ చేశాను. మీరు నా కోసం మే 13న ఎమ్మెల్యే ఎంపీల ఎన్నికకు 2 సార్లు బటన్ నొక్కండి. చంద్రబాబుకు ఓటేస్తే పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు రద్దుకు అంగీకరించినట్లే అని చెప్పేసి ప్రతి ఇంట చెప్పండి అని చెప్పేసి జగన్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ధాన్యం దళారుల దోపిడీ. జిల్లాలో జోరుగా కోతలు. ఏర్పాటు కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాలో 10 రోజుల క్రితం నుంచే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారట. నేరుగా రైతుల నుంచి అగ్వకు కొనుగోలు చేసి మిల్లులకు విక్రయిస్తున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సాక్షిలో ఇచ్చారు. హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు అంటూ మరో వార్తనిచ్చారు సాక్షిలో. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని ఈనాడు ఏబీసీ నుంచి గణకాలు తెప్పించి ఢిల్లీ హైకోర్టు వెనక్కి తగ్గిన ఈనాడు అనుబంధ పిటిషన్ ఉపసంహరణ. సాక్షి సర్క్యులేషన్ గణకాలు ప్రచురణకు ధర్మాసనం అనుమతిచ్చిందట. సీఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్మాల్. లబ్ధిదారులకు ఇవ్వకుండా కొల్లగొట్టిన మూట అరెస్ట్ చేయడం జరిగిందట. మాజీ మంత్రి అరెస్ట్ ఆఫీస్ లో పనిచేసిన నరేష్ కుమార్ సచివాలయంలో అప్పగించాల్సిన చెక్కులు పక్కదారి. మరో 3 కలిసి అక్రమంగా నగదు డ్రా చేయడం జరిగిందంట. లబ్ధిదారుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. చెక్కులు మాయంపై డిసెంబర్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పేసి అరెస్ట్ కార్యాలయంలో వెల్లడించారట. ట్యాపింగ్ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు అంటూ రేవంత్ పై కేటీఆర్ ధ్వజం అంటూ వార్తించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీటు కూడా గెలవదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2 ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజ్గిరిలోనే పోటీకి దిగుదాం, రమ్మంటే నోరు మెదపలేడు, దమ్ముంటే పోటీ చేయు, ఇప్పటికీ నేను నా సవాల్కు కట్టుబడే ఉన్నా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారని తెలంగాణ భవన్లో అంశాన్ని ఇచ్చారు. కేజ్రీవాల్ నిజాలని వెల్లడిస్తారు. కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో నిజాలని గురువారం కోర్టులో బయట పెట్టబోతున్నారని ఆయన భార్య సునీత చెప్పారట. అమెరికా జోక్యంపై అభ్యంతరం. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా స్పందించడాన్ని భారత్ తప్పుబట్టింది. అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన అసంతృప్తిని తెలిపిందంట. సన్ రైజర్స్ రన్ రంగం. ముంబై ఇండియన్స్ తో బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పరుగులు రన్ రంగం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ 277 రికార్డు నెలకొల్పించింది. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లను 246 పరుగులు సాధించి ఓడిపోయింది అని చెప్పేసి ఆ వివరాలను కూడా సాక్షిలో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ లో మరో డీసీపీ. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి 277 ఉప్పల్లో పరుగులు ఉప్పెన అంటూ అంశాన్నిచ్చారు. కేజ్రీవాల్ కు నిరాశే. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు షురు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు గోల్మాల్, డబ్బు దుప్పెట్టి అంటూ వీటిని ప్రధాన వార్తగా ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ లో మరో డీసీపీ అని చెప్పేసి ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం
పెద్దలకు సమీప బంధువు నాన్ క్యాడర్ అయిన కీలక పోస్టింగ్లు తాజాగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు ట్యాపింగ్లో 15 మంది ఎస్ఐబి అధికారుల పాత్ర ఉందట. వారికి నేడో రేపో నోటీసులు కూడా రానున్నాయట. స్పెషల్ టీంలు సౌకర్యాలు కోట్లు అర్జన రికార్డింగ్ వినిపించి బెదిరింపులు దాడులు ఏపీలోను ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. మహబూబ్ నగర్లో పోలీస్ స్టేషన్ల పక్కనే ట్యాపింగ్ కేంద్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్ రూమ్ అని చెప్పేసి ఇచ్చారు. ట్యాపింగ్ నిందితులు కస్టడీపై నేడు తీర్పు కూడా వెలువడనుందట. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎన్నికలప్పుడు మురళి ఫోన్ ట్యాప్ చేశారు అంటూ మంత్రి సురేఖ తెలిపారు. హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారంటూ రఘునందన్ రావు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ A1, కేటీఆర్ A2, మధుయాష్కి గౌడ్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కు జైలు తప్పదు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారట. కోర్టులో మౌలిక వసతులు కల్పించాలి, అప్పుడే జడ్జిల పరిసామర్థ్యం పెరుగుతుంది. మహిళా లాయర్లకు ఇబ్బందులు ఉండొద్దు. గతంలో మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. ఇప్పటికీ కొన్ని జిల్లా కోర్టులో ఇదే దుస్థితి ఉంది. రాష్ట్ర చరిత్రలోనే మైలురాయిగా కొత్త హైకోర్టు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యలు. నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన, తరతరాలు నిలిచేలా కొత్త హైకోర్టు భవనం. రాష్ట్ర హైకోర్టు సిజేఐ జస్టిస్ అలోక్ ఆరాధ్య తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా టికెట్. నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, మెదక్కు నీలం మధు, ఆదిలాబాద్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నేడి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంటూ మరో వార్త ఇచ్చారు. ఉమ్మడి పాలమూరులో 10 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు. మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు. ఎక్స్ అఫిషియో హోదాలో ఓటేనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ 2న కౌంటింగ్ ఉండబోతుందట. కేజ్రీవాల్ కు నిరాశ అంటూ వార్తిచ్చారు. మధ్యంతర బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిందంట. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఈడీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ ఏప్రిల్ 3కి వాయిదా వేశారు. నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ మరో 5-7 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మద్యం కేసులు డబ్బులు ఎక్కడున్నాయో కేజ్రీవాల్ నేడు కోర్టులో వెల్లడిస్తారని చెప్పేసి సునీత తెలిపారు. కేజ్రీ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు. ఆ దేశ రాయబారికి భారత్ సామాన్లు. సాధారణ ఖైదీల కవిత. తొలి రోజు 3 మహిళా ఖైదీలతో కలిసి సెల్ కేటాయింపు, జైలు భోజనమే అందజేత, ఎలాంటి VIP సౌకర్యాలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు సురు. 2 నెలల తర్వాత సమావేశమైన బిల్డింగ్ కమిటీ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత కీలక పత్రాలు పరిశీలన కోసమే ఈ జాప్యం అంటున్నారు. ఒక HMDA పరిధిలోనే పెండింగ్ లో 2000కు పైగా ఫైళ్లున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగిందంట. ఈ వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. బీజాపూర్ జిల్లా బాసగూడ అడవుల్లో ఘటన. 6 మావోయిస్టులు మృతి. మృతుల్లో డిప్యూటీ కమాండర్ నాగేష్, సోని జంట. తుపాకులు, కిట్ బ్యాగులు స్వాధీనం. 6 మృతులపై కలిపి 14 లక్షల రివార్డ్. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంటూ పోలీసులు తెలిపారు. 30న బీజాపూర్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారట. CMRF చెక్కులు గోల్మాల్. కేసీఆర్ హయాంలోనే చెక్కుల్లో 100ల కొద్ది గల్లంతు. ఇంటి పేరు పాడి అక్షరంతో లబ్ధిదారులకు చెక్కులు. ఇదే అదనంగా రెచ్చిపోయిన అక్రమార్కులు. నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించిన వైన్యం. 19 చెక్కుల ద్వారా రూపాయలు 10.5 లక్షలు స్వాహా. అప్పటి మంత్రి హరీష్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్, అసెంబ్లీలో ఓ అటెండర్ సహా 5 అరెస్ట్. ఎన్నికల కోడ్ టైంలో ఆఫీస్ నుంచి 300 చెక్కుల చోరీ. కృష్ణానగర్లో గది అద్దెకు తీసుకునే అక్రమాలు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా చెక్కులు కాల్చివేయడం జరిగిందట. డబ్బు దుప్పటి, ఫోటోల నోట్లు మీదేసుకున్న పడుకున్న వ్యక్తి పేరు బెజ్మిల్ బాసుమట్రి. అసోంలోని ఉదల్గిరి జిల్లా ఆయన స్వస్థలం. పోరాడుతున్న UPPL పార్టీలో పనిచేశారు. అయితే విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పార్టీ ఆయన్ను జనవరి 10న సస్పెండ్ చేసింది. బస్సు మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. బడుపు లేక వరుణుడిపై నేపం. మౌలిక వసతుల్లోనే సత్వర న్యాయం.
కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు. ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ మృతి. ఇప్పటికైనా సిద్ధమా? సెకండ్ 301 టెరాబైట్ల వేగం. భారత్ నిరుద్యోగులకు 83% యువతే. ఉప్పల్లో నయా రికార్డ్ అంటూ వార్తలు ఇచ్చారు. ఒడుపు లేక వరుణుడిపై నేపం. నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కారు విఫలమైంది. 2023-24లో సాధారణం కంటే 5% అధిక వానలు. 33 జిల్లాల్లో 5 అధికం, 25 చోట్ల సాధారణం. అయినా లోటు వర్షపాతమేనంటున్న ప్రభుత్వం. లెక్కలు విస్మరిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు. చెరువులు నింపక పాతాళానికి భూగర్భ జలాలు పడిపోయాయని చెప్తున్నారు. మౌలిక వసతులతో సత్వర న్యాయం. హైకోర్టు నూతన భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. అంశాన్ని ఇచ్చారు. కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు పెట్టిందంట. ఎన్నికల వేళ విపక్ష నేతలపై ఈడీ దాడులు ముమ్మరం చేస్తుంది. తృణమూల్ నేత మహువా మైత్రాకు నోటీసులు. గోవా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడికి సామాన్లు జారీ. ఆప్ పాలిత పంజాబ్లో అధికారుల ఇండ్లలో సోదాలు. ఢిల్లీ ఆప్ నేత దీపక్ సింగ్లా నివాసంలోనూ తనిఖీలు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత హరక్ సింగ్ కు తకిదీలు అంటూ వార్తిచ్చారు. ఎన్కౌంటర్లో 6 నక్సల్స్ మృతి. దద్దరిల్లిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాలో సరిహద్దులో గాలింపు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇప్పటికైనా సిద్ధమా? మల్కాజ్గిరిలో పోటీపై రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు అని అంశాన్ని ఇచ్చారు. సెకండ్కు 301 టెరాబైట్ల వేగం. సగటు బ్రాడ్బ్యాండ్ కంటే 45 లక్షల రేట్ల స్పీడ్ ఇంటర్నెట్ వేగంలో యూకే పరిశోధకులు రికార్డు సాధించారట. భారత నిరుద్యోగులు 83% యువతే. 2000లో 35.2%, 2022 నాటికి 65.7%. విద్యావంతుల్లో పెరిగిన నిరుద్యోగం అని ILO వెల్లడించిందంట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ సంజయ్. ఆర్మూర్లోని వార్తలు ఏంటి సునీల్? ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ యొక్క మీరు ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా మీద మున్సిపల్ వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ ఆధ్వర్యంలో కూడా ఓటర్ హక్కు వినియోగించుకోవాలి అన్న దాంట్లో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఆర్టీఓడి కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీలో కూడా పాఠశాల విద్యార్థులతో ఈ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా జరుగుతా ఉంది. అలాగే నేడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు కూడా పర్యటించడం జరుగుతోంది. ప్రజాప్రతినిధుల పర్యటనతో నేడు ఎక్కువ స్థాయిలో కూడా వివాహ శుభకార్యాలు ఉన్న కారణంగా కూడా ప్రజాప్రతినిధులు ఆర్మూర్ పట్టణంతా ఈ యొక్క సందడిగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండడంతో కూడా ఈ ఆర్మూర్ పట్టణంలోనే పలు గ్రామాలలో సైతం నాయకులు సమావేశాలు నిర్వహించబోతా ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా స్థానికంగా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించినటువంటి బాధ్యత గోవర్ధన్తో పాటు ఈ యొక్క నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కూడా నేను ప్రచారం నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఓకే సునీల్, వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత పెరుగుతున్న పరిస్థితి ఉంది. నిత్యము ఈ యొక్క ఈ
ఈ 2-3 రోజుల పాటు ఈ వాతావరణంలో కూడా మరింత ఎండలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణంలో చెప్పడం జరుగుతుంది. అలాగే శీతల ఈ యొక్క వాతావరణంలో భాగంగా కూడా ఎక్కువ స్థాయిలో నీరు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఉదయం వేళలో కూడా కొద్దిగా కూడా రాత్రి 11 నుంచి 12 వరకు కూడా ఈ ఎండ తీవ్రత కూడా ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా సునీల్ ఆర్మూర్ ప్రాంతంలో? ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్ట వద్ద లారీ కారును ఢీకొన్న ఘటనలో కూడా భార్య భర్త తీవ్ర గాయాలు కావడం జరిగింది. సిద్ధుల గుట్టకు ఏదైతే టర్న్ అవుతున్న తరుణంలో కూడా లారీ ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వేసుకుంటున్న లారీ ఢీకోవడంతో కూడా ఆ దంపతులకు గాయాలైతే వారిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనిపై కూడా ఆర్మూర్ ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే చెరువులకు ఎసరు అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. కబ్జాలతో కనుమరుగవుతున్న వైద్యం, 6 ఎకరాలకు కుచించుకుపోయిన 32 ఎకరాలు రామ్మతి చెరువు. అటవీ భూమిలోని బ్రహ్మ చెరువును కబ్జా చేసి వెంచర్ వేసిన అక్రమార్కులు. భూదందాలో ముఖ్య ప్రజా ప్రతినిధులదే కీలక పాత్ర అని చెప్తున్నారు. దీన్నే ప్రధాన వార్తగా ఈరోజు సాక్షిలో ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి ఖరారు చేసిన పార్టీ అధిష్టానం ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే బాసరలో ప్రేమికుల ఆత్మహత్య, రైలు కింద పడి సూసైడ్, మృతులు నిజామాబాద్ వాసులు అని చెప్పేసి రైలు పట్టాలపై యువతి మృతదేహం, యువకుడి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పేసి ఆర్మూర్ పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అన్నారట. నిధి అప్కే నికట్తో సమస్యల పరిష్కారం. నిధి అప్కే నికట్ కార్యక్రమంతో ప్రతి నెల పిఎఫ్ చందాదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని పిఎఫ్ ఇన్ఛార్జ్ మేనేజర్ ఇందూర్ రమేష్ అన్నారట. పోలీస్ బందోబస్తుతో బైపాస్ రోడ్డు భూసేకరణ. వేల్పూర్ మండలం అక్సాపూర్ మీదుగా ఉన్న జాతీయ రహదారిని బైపాస్ ద్వారా నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు బుధవారం పోలీసు బందోబస్తు ద్వారా భూసేకరణ చేయడం జరిగిందంటున్నారు. మోదీకి నచ్చితే జేబులో లేకపోతే జైలు. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పక్కా 420 ప్రభుత్వం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. స్పాట్ వాల్యుయేషన్లో సమస్య అలా తిష్ట అంటూ వార్తించారు. సౌకర్యాలు కల్పనలో అధికారులు విఫలం చేశారు అంటూ నిరసన తెలిపిన లెక్చరర్లు. నిబంధనలు బేఖాతారు. పేపర్ వాల్యుయేషన్ కేంద్రంలోకి సెల్ ఫోన్లతో సిబ్బంది పట్టించుకొని అధికారులు అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే ఉత్సాహంగా 5K రన్. నిజామాబాద్ నెహ్రూ యువ కేంద్రం జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఓట్ ఫర్ షూర్ పేరిట నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా సాగింది. రన్ను మున్సిపల్ కమిషనర్ మకరంద్ చెండా ఊపి ప్రారంభించారు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఇందూరుకు పుంగనూరు ఆవులు. నిజామాబాద్ నగరానికి చెందిన మాచల జ్ఞానేందర్ గుప్తా బుధవారం పుంగనూరు నుంచి 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉండే పుంగనూరు ఆవులను తీసుకొచ్చారు. గోమాతలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ట్యాంకర్ల జాడెక్కడ? హరితహారం మొక్కల సంరక్షణ గాలికి ప్రైవేట్ వెంచర్లలో వాహనాల వినియోగం అని చెప్పేసి వార్తించారు. పెంచిన టెట్ ఫీజును తగ్గించాలి అని చెప్పేసి మాట్లాడుతున్న శివ. భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి అనే వార్తించారు. నేటి చిత్రం ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? నగరంలోని ఖలీల్వాలో 2 భారీ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వాటి చుట్టూ కంచె వేయగా కొబ్బరి బోండాలు షాపు వారు ఖాళీ బోండాలను సంచిలో నింపుకుంటూ ట్రాన్స్ఫార్మర్ల కంచె లోపల వెలుపల వేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వాయిస్తారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ పక్కనే ప్రైవేట్ ఆసుపత్రుల బోర్డులు ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటూ మాట్లాడుతున్న చైర్మన్ రాముల్ నాయక్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఏప్రిల్ 3న సెమినార్ కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు. ఎకరానికి ₹25,000 పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఎత్తిపోతలకు సిద్ధం. లక్ష్మీ లిఫ్ట్ ఎత్తిపోతలకు కరెంటు సరఫరాకు పునరుద్ధరించిన అధికారులు ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. బాల్కొండ SRSP నుంచి లక్ష్మీ కాల్వ ద్వారా కాల్వ ఆయకట్టు భూములకు నీరు ఎత్తిపోసేందుకు లక్ష్మీ లిఫ్ట్ సిద్ధంగా ఉంది. ఈ కాల్వ ద్వారా ప్రాజెక్ట్ నీటి మట్టం 1062 అడుగుల వరకు మాత్రమే చేపట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. పరిశోధనలు పొలాల్లోకి చేరాలి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ రఘురామ్ రెడ్డి తెలిపారు. ప్రమోషన్ వచ్చినా రిలీవ్ చేయరంట. జిల్లాలో 2 సాఫ్ట్ నర్సులు పదోన్నతి అయినా రిలీవ్ చేయని అధికారులు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన మరో సాఫ్ట్ నర్సును విధుల్లో చేర్చుకొని వైనం కనిపిస్తుంది. ఆందోళన చెందుతున్న ఉద్యోగులు అని చెప్పేసి వార్తించారు.
మరణంలోనూ సమాజ హితం కోరిన నాగేశ్వరరావు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మాధవరావు మెడికల్ కళాశాలకు పార్థివ దేహం అప్పగించడం జరిగిందట. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎన్నిక కావడం జరిగిందట. కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అందాన్ నగరంలోని 1వ టౌన్లో బుధవారం ఫిర్యాదు చేయడం జరిగిందట. చట్టాలపై అవగాహన అవసరం అని చెప్పేసి చైర్మన్ పై వింగిపోయిన అవిశ్వాసం దర్పల్లిలో ఆంక్షాన్నిచ్చారు. తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్, పరీక్ష ఫీజు గడువు పెంపు, గిరిరాజ్ కళాశాలలో పరీక్ష ఫీజు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కొనసాగుతున్న సెమిస్టర్ పరీక్షలు తేయుపడిలో కొనసాగుతున్న బీపీఈడి మొదటి 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సేల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్ తెలిపారట. క్రైమ్ కారణం చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. డిచ్పల్లిలో బడదిపుర్చివాలో అమృత్ గార్డెన్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్నది. ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి ముగ్గురికి అని చెప్పేసి చెప్తున్నారు. మృతుడి ఆచూకీ లభ్యమైంది. మాక్లూరులో మండలంలోని సామెల్ చెరువులో మంగళవారం లభించిన గుర్తు తెలియని మృతదేహం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్ఐ సుధీర్ తెలిపారట. వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బోధనలో చోటు చేసుకుంది. అలాగే ఇద్దరికి 8 నెలలు జైలు శిక్ష విధించారు. నాటుసార స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇందల్వాయిలో పేకట స్థావరంపై దాడి నిర్వహించారు. డొంకేశ్వర్ మండలంలోని కోమట్పల్లిలో బొప్పాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంఆర్ఐ నజీర్ అంటూ ఆంక్షనిచ్చారు. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మద్నూర్లో చోటు చేసుకుంది. మద్నూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప కాంప్లెక్స్ లో అద్దెకుంటున్న మహాజన్ బాలాజీ ఇంట్లో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారట. మార్కెట్ యార్డ్లో చోరీకి యత్నించారు. సుభాష్ నగర్ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం రాత్రి ఓ ఆటో డ్రైవర్ సుమారు 10,000 విలువైన పసుపు బస్తా దొంగతనానికి ప్రయత్నించాడు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. ఔషధ దుకాణాలపై నజారు అంటూ వార్తిచ్చారు. ముమ్మరంగా కొనసాగుతున్న దాడులు. గతంలో ఏ జిల్లా వారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో ఇక్కడ వారు వేరే చోట తనిఖీలు చేయడం జరుగుతుందట. సమృద్ధిగా జలం ఆయకట్టుకు జీవం. నిజాంసాగర్ ద్వారా 1.15 లక్షల ఎకరాలకు సరఫరా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించాలని పరిస్థితి నెలకొంది. చేతి కంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వారబందీ పద్ధతి అమల్లో పాటు పొదుపుగా నీటి వినియోగం కారణంగా ఉమ్మజిల వరదాయినిగా పేరుగాంచిన నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5.97 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి అంటూ 5K పరుగును ప్రారంభించిన నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు అంటూ ఆంక్షాన్నిచ్చారు. మీ ఓటు ఉందా? నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటు సహాయక కేంద్రం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో అడావిడి మొదలవుతుంది. అధికారులు అంత తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడున్న ఓటు అప్పుడు లేదంటే ఎవరు పట్టించుకోరు. దీనికి మీరు చేయాల్సింది ఏమిటంటే ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పొరపాటున ఓటు తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏ అధికారి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడే స్పందించి ఆన్లైన్లో చూసుకోవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనాడులో ఇచ్చారు. నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి సీనియర్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిందని చెప్పేసి చెప్తున్నారు. అవినీతికి చిరునామా కాంగ్రెస్ అంటూ అంశాన్ని పుస్తకం చూపిస్తున్న భరోసా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ధాన్యం నిల్వలు పరిశీలన. కోటగిరి మార్కెట్ కమిటీ గోదాంలో నిల్వదానాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం పరిశీలించారట. ఇందులో శ్రీముఖి సందడి చేశారు. ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి బుధవారం నిజామాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. తాను పుట్టింది పెరిగింది చదువుకుంది ఇక్కడేనని, ఇందూర్ అంటే తనకెంతో ఇష్టమని, చిన్ననాటి జ్ఞాపకాలు స్నేహితులు గుర్తుకొస్తున్నారని తెలిపి అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేయడం జరిగింది. కొమ్మును కొట్టేస్తున్నారు. నిజామాబాద్ యార్డ్లో నిఘా కరువైంది అని చెప్పేసి ఆవర్తించారు. తక్షణమే బాధ్యం చెల్లించాలి. మూల్యాంకన కేంద్రం అధికారికి వినతి పత్రం ఇస్తున్న అధ్యాపకులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సమయం ఇదే, వేసవిలో ఇంకుడు గుంతలు తవ్వితే మేలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చొరవ మాట్లాడుతున్న టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నారాల వెంకటరెడ్డి
టెట్కు సమయత్తం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైపోయింది. సర్కార్ ఇటీవల మెగా డిఎస్పీని ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది. జిల్లాలో డిఈడి, బిఈడి చదివి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించేందుకు వేలాది మంది ఉద్యోగార్థులు ప్రయత్నిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. పొద్దు తిరుగుడుకు కొనుగోలు గుబ్బులు ముగుస్తున్న కోట, రైతుల్లో ఆందోళన అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రతి నెల 20న పిఎఫ్ మీ ముంగట అంటూ అవగాహన కల్పిస్తున్న అకౌంట్స్ అధికారి రాఘవేంద్ర జీజీ కాలేజీ పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు. ఔషధాల ఆవశ్యకతపై అవగాహన నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో తక్షణ ప్రవేశాలకు ఆహ్వానం అంటూ వార్తించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1, 2, 3, 4 సర్వీసెస్ పోటీ పరీక్షల కోసం టీఎస్ఎస్సీ స్టడీ సర్కిల్ స్పెషల్ ఫౌండేషన్ కోర్సు అందిస్తుందని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య, ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తేవీవీలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలని చెప్పేసి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ డిమాండ్ చేయడం జరిగిందట. ఆటలతో పోటీతత్వం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తేవీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలకు రెండో రోజు ఆచార్యుడు కనకయ్య ప్రారంభించారట. 77 మంది ఆచరు తేవీ పరిధిలో బీపీఈడి 1, 3 సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 5గురు గాయాలయ్యాయి. చరవాణులు చోరీ కేసులో జైలు శిక్ష విధించారు. ఒకరికి సోషల్ వర్క్ బీఓఎస్గా వీరభద్రం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. श्री सिद्धि विनायक
गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो। ఈరోజు బాల్కొండ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రహీముద్దీన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రహీముద్దీన్. గుడ్ మార్నింగ్. ఈరోజు బాల్కొండ ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు ప్రజాప్రతినిధుల పర్యటనలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు బాల్కొండ ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు కానివ్వండి, జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, పర్యటన ఎవరికి కూడా పర్యటన కలర్ కాలేదు. ఓకే, వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది బాల్కొండ ప్రాంతంలో? వాతావరణం చూసుకోవాలంటే మేడం, ఉదయం అంటే ఎండాకాలం ప్రభావం వల్ల ఎండ వేడి, ఎండల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే, క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా? క్రైమ్ వార్తలు చూసుకుంటే గత 24 గంటల కాలంలో బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి క్రైమ్ వార్తలు నమోదు కాలేదు. ఓకే రహీముద్దీన్, థ్యాంక్ యూ. ఇవి బాల్కొండ మండల విశేషాలు. ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఎండ ప్రచండం అంటూ వార్తించారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల జిల్లాలో నమోదు. మంచిపాలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంట. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ఉత్సాహంగా 5K రన్ నిర్వహించారు. మనం ఇందాక చూసాం. ఆ అంశాన్ని ఇక్కడ కూడా ప్రధాన వార్త ఇచ్చారు. అలాగే బెట్టింగ్ జోరు అంటూ వార్తించారు. ఉమ్మడి జిల్లాలో చేతులు మారుతున్న ₹1,00,000 అంతా ఆన్లైన్ ద్వారానే ఆర్థిక లావాదేవీలు. బెట్టింగ్ మోజులో అప్పుల పాలవుతున్న బాధితులు కొరవడుతున్న పోలీసుల నిఘా అని చెప్పేసి చెప్తున్నారు. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహర్ బిన్ అందాన్ అంటూ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లో నిర్లక్ష్యం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ తెలిపారు. కోటగిరిలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎండాల అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్గా వన్నెల దేవి లావణ్యకు ఆశీర్వదిస్తున్న తాహెర్. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన టెట్ ఫీజును తగ్గించాలి అనే అంశాన్ని ఇచ్చారు. చికెన్ గున్యాతో నడిపల్లిలో 25 మందికి అస్తవ్యస్తత ఏర్పడింది. క్రీడల ద్వారా స్నేహభావం పెంపొందుతుంది. సంఘం అభివృద్ధికి సభ్యులు సహకరించాలి అంటూ వార్తించారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన, విద్యార్థులకు కళా బృందంచే అవగాహన కల్పిస్తున్న దృశ్యం. ఆర్మూర్లో సంపర్క్ యోజన కార్యక్రమం. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి. మోర్తాన్లో వర్షపు నీటి నిల్వ గురించి ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రచారం. బ్రాహ్మణపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అనే వార్తించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అంటూ పిఎస్సిఎస్ చైర్మన్ భరత్ రెడ్డి తెలిపారు. సజ్జ పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు. బీపీఎడ్ పరీక్షకు 4 విద్యార్థులు హాజరు కాలేదు. 8 మంది పేకటారాయులను అరెస్ట్ చేశారు. పడకల్లో గ్రామీణ గ్రంథాలయం పునఃప్రారంభం. వచ్చిన లాభాలు రైతులకే చెల్లిస్తామంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలను ఏర్పాటు చేయాలి. డిపిఏకో ఇచ్చిన ఫిర్యాదులపై డిఎల్పిఓ విచారణ. ధర్మవరం శివార్లో 3 వాహనాలు ఢీకొనడం జరిగింది. 3కి గాయాలు. 108లో జిల్లా కేంద్రానికి తరలించారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మాట తప్పిన కాంగ్రెస్, ఇది గ్యారంటీగా వంచనే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది.
ఊరించి ఊసురు అనిపించింది. 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ వాటి అమల్లో విఫలమైంది. మహిళలకు ప్రీ బస్ మినహా మిగతా వాటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అంటూ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు భరోసా, చేయుత, యువ వికాసం, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు పేరిట 6 గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ వాటిలో అంతర్భాగంగా అనేక హామీలను చేర్చింది. రూపాయలు 2 లక్షల పంట రుణమాఫీ, కౌలు రైతులకు ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు రూపాయలు 2500 చొప్పున వాటన్నిటిని అమలు చేస్తామని చెప్పిన హస్తం పార్టీ ఆచరణలో విఫలమైంది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన రేవంత్ గడువు దాటిన అమలు కాని హామీలను ఉచిత బస్ మినహా మిగతా వాటి ఊసేలేదు. రుణమాఫీ కాలే, రైతు భరోసాకు రాలే, మహిళలందరికీ పింఛన్లు అందలే, సామాజిక పెన్షన్ల పెంపు అమలు కాలే, 100 రోజుల పాలనపై ప్రజల పెదవి విరుపు అంటూ వార్తించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి అని చెప్పేసి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. గోడుకు నీడన బతుకు బండి, పొట్టకూటి కోసం శ్రమజీవులు పడే బాధలు వర్ణతీతం. ఎండనక వాననక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొంటూ బతుకు బడ్డిని ముందుకు నడిపించాల్సిందే. ఆర్మూర్ పట్టణంలోని ఎంజీ రోడ్డు పక్కన వివిధ గ్రామాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు కూరగాయలు, పండ్లు విక్రయిస్తూ బతికి నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి తెలిపారు. అలాగే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా పాల్గొన్న కలెక్టర్, జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు ఓట్ ఫర్ షూర్లో ఉత్సాహంగా ఫైకేరన్ నిర్వహించారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ప్రజలు తెలుసుకోవాలి. పలు తాండాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. నాటుసారా కాస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ప్రయాణికుడి నిలువు దోపిడీ, 2ని అరెస్ట్ చేశారు. ఎత్తోడలో తాగునీటి కష్టాలు, చుక్క నీరు కోసం కుళాయి వద్ద కాలనీవాసులు పడిగాపులు కాస్తున్నారట. రోడ్డు ప్రమాదంలో 3కి గాయాలు, అంశానిచ్చారు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. అలాగే ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్లో తెలంగాణకు 4 పథకాలు సాధించారు. గర్భిణీలు పేర్లను నమోదు చేయించుకోవాలి. మాట్లాడుతున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధికా రాథోడ్ పశువులకు టీకాలు వేయించాలి అని చెప్పేసి కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న జేడీఏ జగన్నాథాచారి గంగాపుత్రుల గస్తీ దళాలు ఏర్పాటుకు సహకరించాలి. ఫిర్యాదులపై డిఎల్పిఓ విచారణ. మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. డొంకేశ్వర్లోని మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన సొసైటీ చైర్మన్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే లైబ్రరీకి పుస్తకాలు వితరణ చేశారు. జగనాన్పల్లిలో ఇసుక అక్రమణ రవాణాకు సహకరిస్తున్న 7గురిని బైండ్ ఓవర్ చేశారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.